శ్రీమాత్రే నమః. మీ అందరి అదృష్టం పండింది. ఇప్పుడు మీరు చూస్తున్నది కొండూరు పద్మావతమ్మ గారు. నాకు మాత్రం తను సాక్షాత్తు శారదాంబలాగే కనిపిస్తారు. నేను అన్నది మీరు కూడా నిజమే అని అంటున్నారు కదూ. కొన్నేళ్లుగా తను సౌందర్య లహరితో పాటు భజగోవిందం, సుందరకాండ, ఆర్య దిశతి, ముఖపంచసతి, నేను ఇలా చెప్తూ పోతుంటే ఈ వీడియో సరిపోదండి, అన్ని నేర్పించారు. ఈ పారాయణలో శృంగేరి తీసుకెళ్ళి ఆ జగద్గురు ముందు కూర్చోబెట్టి మరీ చేయించారు. వాళ్ళ దర్శనమే మహాభాగ్యం. అంటే మేమందరము ఆ పార్థతీర్థస్వామి ఎదురుగా కూర్చొని సౌందర్య లహరి పారాయణం చేశాం. ఇంకా మా అదృష్టం ఏం చెప్పమంటారు, మాటల్లో చెప్పలేను. మీకు కూడా ఇలాంటి అదృష్టం కావాలంటే తప్పకుండా దొరుకుతుంది. సౌందర్య లహరి నాతో పాటు నేర్చుకోవడమే. 9704877693 కాల్ చేస్తే చాలండి. మీకు సౌందర్య లహరి మీ ఇంట్లో ఉండి ఫోన్ల ద్వారా నేర్చుకోవచ్చు. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి 50వ సంవత్సరాల సన్యాస వ్రతం సువర్ణ భారతి ఉత్సవాల సందర్భంగా మన పూజ గురువైన కొండూరి పద్మమ్మ గారు 108 ఇళ్లలో సౌందర్య లహరి పారాయణ చేయవలసిందిగా సంకల్పించారు. మా స్నేహితురాలు రజిత తన గుళ్ళో చక్కగా సౌందర్య లహరి పారాయణ చేశారు. ఈరోజు మీరు కూడా చేయించాలనుకుంటే నా నంబర్కి కాల్ చేయొచ్చండి. మీ దగ్గర కూడా మేము వచ్చి పారాయణాలు చేస్తాము అమ్మ ఆశీర్వాదంతో. క్షీయంతే ఖలు భూషణాది సతతం వాగ్భూషణం భూషణం విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినాం వందే తత్వజ్ఞం విధుశేఖర భారతిం అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. గురువులను తలుచుకొని పారాయణం చేస్తుంటే లోపట కమలాలతో అర్చన చేశారు. అమ్మ ఎంత నిండుగా ఉన్నారు చూడండి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహరవిరంచాదిభిరపి ప్రణంతుం సోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి తనీయాసం పాసుం తవ చరణ భంగేరుభవం విరించిన్వన్ యతి లోకాన వికలం వహస్యేనం శౌరీ కథమపి సహస్రేణ శిరసాం హర సంశుద్ధయనం భజతి వసిలో దూలనవిధిం అవిద్యామంతస్మిరమిహిరపీపనగరీ జడానాం చైతన్యతవగమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలదో నిమగ్నానాం దశా మురరిపువరాహస్య భవతి త్వదన్యాపానీభ్యాం అభయవరదో దైవతగణాం త్వమేకా నైవాసి ప్రకటితవరా వీర్యవినయా భయత్రాతుం సాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ చరణామేవ నిపుణో హరిమారాధ్యా ప్రణత జన సౌభాగ్య జననీ పురాణాని భూత్వా పురజనికరం జలమయం కళాభి కర్పూరే మరణగండం నిబిడితం అతస్మోనోయేన ప్రలీనమిద
नित्यं रिक्तकुहरं विर्भूयो भूयो निरवधिनूनं प्रवकृते पुराणातेरन्तः पुरमसितसत्वचरणयो सपर्या मर्यादा तरकरणानां सुलभा तदा हेतुर्नीशे शतमुखमुखसिद्धिमतुलां तवाद्वारो पन्था श्रीविरमाध्याभिरमरः कलत्रं वैधात्रं कलिकतिभजन्तेन कवयः श्रियो देवं वा महादेवं हित्वा तव सति सती नाम चरणे कुजाभ्यामासङ्गः पुरवररोरव्यसुलभः गिरामा दुर्देवी मागमदो हरे पत्नी पद्मां हरसहचरी मुद्रितनयां त्वय्या कापीवां दुरधिगमनिसाममहिमां महामाया विश्वे भ्रमयसि परब्रह्ममहिषी कलाकाले मातः कथय कलितालन्दकरसं पिबेयं विद्याति तव चरणनिर्जलजलं प्रकृत्या मूकानाम् अपि च कविताकारणतया कदा दत्ते वाणी मुखकमलतां मूलरसं सरस्वत्या लक्ष्म्या विधिहरिसपत्नो विहरते पालिं शीलयति रम्येन वपुषा चिरञ्जीवनेव क्षपशपशुभाषाव्यन्तरः परानन्दाभिज्ञां रसयति रसं त्वद्भजनवान् प्रदीपाज्वालादिवसनकरालीरजननिः सुधासूते चन्द्रोपलजलभैरव्यरचना स्वकीयैरम्भोभिः सलिलनिसौनित्यकरणं त्वदीयाभिर्वाग्भिः वाचां सुतिरिरां त्वदीयाभिर्वाग्भिः जननिवाचां सुतिरियां त्वदीयाभिर्वाग्भिः जननिवाचां सुतिरियाम्। कलाभ्यां चूडालुकृतं शशिकलाभ्यां निजतपः। పారాయణం చూశారు కదా, ఇది కొండూరి పద్మావతమ్మ సంకల్పం. మీ ఇంట్లలో కూడా మీరు సౌందర్యలహరి పారాయణం చేయించాలనుకుంటే ఎక్కువగా ఆర్భాటాలకు వెళ్ళకుండా, ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టకుండా అమ్మ పూజ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ మనం చక్కగా పారాయణాలు చేసుకోవచ్చు ఇంట్లో. మీకు అందరికీ నా నంబర్ తెలుసు కదండి. సో ఫోన్ చేసి మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయించాలనుకుంటున్నారో పారాయణం నాకు తెలియచేయండి. అమ్మ కృప వల్ల మనమందరం చక్కగా పారాయణాలు చేసుకొని అమ్మకి దగ్గర అవ్వచ్చు. అమ్మకి మనం ఎంత పూజ చేస్తే అమ్మకి మనము అంత దగ్గర అవుతాం కదండి. సో కలిసి రండి, అందరం కలిసి పారాయణం చేద్దాము.